రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది. సో దాన్ని ఎట్లా ఇస్తారు? రైతులకి స్టేట్ వ్యవసాయ శాఖ నుంచి డైరెక్ట్ గా రైతుల అకౌంట్లోకే వేస్తారు. అది రేపటి నుంచే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇదంతా ఏదైతే మనం చెప్పాం ఇవన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. భోగాపురం యాక్చువల్గా నేను నాకు అవకాశం లేదు ఉండేటప్పటికి మాట్లాడడానికి. మీరు ఒకసారి చాలా మందికి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, వాస్తవాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. బిడ్డింగ్ చేసిన తర్వాత జిఎంఆర్ గారు హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఈ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి తీసుకుంటే జిఎంఆర్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇవి ఇమీడియట్గా 5-10 సంవత్సరాల్లో లాభాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ ఈ మధ్యనే వాళ్ళకి లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో అంత డబ్బులు పెట్టి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పెట్టేటువంటి పరిస్థితి లేదు. అయితే ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి జిఎంఆర్ గారు ఒక అభిమానంతో, రెండోది ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో ఆ రోజు నిర్మించడానికి ఆయన హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఆ రోజున జిఎంఆర్ గారు వచ్చి 2,700 ఎకరాలు. ఈ 2,700 ఎకరాలు ఏంటి, ఎయిర్పోర్ట్ ఒక్కటే కాదు, ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి స్కిల్ కానీ ఒక ఏవియేషన్ హబ్ తయారు చేస్తే కేవలం ప్రయాణికులే కాకుండా లాజిస్టిక్ పరంగా కూడా ఏ విధంగా. లాజిస్టిక్స్ అంటే ఏంటి, వైజాగ్ ఎయిర్పోర్ట్ 5,000 టన్నులు మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడి నుంచి. నిన్న ఓపెన్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ 20,000 టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలం. వచ్చే 20-30 సంవత్సరాల్లో 2,80,000 టన్నులు అంటే 14 టైమ్స్ నిన్న ఆపరేట్. ఇప్పుడున్న వైజాగ్ ఎయిర్పోర్ట్కి 4 టైమ్స్ ఈరోజు స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి ఇంకా 14 టైమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటిది. ప్రయాణికులు ఈ రోజున 60 లక్షలు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్లో 30 లక్షలు పర్ ఇయర్ ప్రయాణిస్తే ఈ రోజు నిన్న స్టార్ట్ చేసింది 60 లక్షలు వెళ్ళేది. ఇది కూడా ఎక్స్పాండ్కి 4,30,00,000 అంటే 7 రెట్లు ప్రయాణికులు పెరిగినా కూడా ఉండాల్సిన అవసరం. ఇలాంటి ఉద్దేశంతో 2,700 ఎకరాలతోటి ఒక ఎయిర్పోర్ట్ను ప్లాన్ చేశారు ఆ రోజున. మనం చేస్తే ఏమైంది, 2,700 ఎకరాల్లో గవర్నమెంట్ 2019కి వెళ్ళేటప్పటికి 2,200 ఎకరాల భూసేకరణ జరిగింది. మిగిలిన భూములు కూడా ఎందుకు జరగలేదు, మిగిలిన 500 ఎకరాలు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 1-2 ఇయర్స్ ముందు ఈ ప్రాంతంలో మీరు ఈ భూములన్నీ ఇవ్వద్దు, నేను వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ని క్యాన్సిల్ చేస్తాను కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులతోటి ముఖ్యమైన అంటే రన్వే వీటికి వెళ్ళే వాటికి సంబంధించినటువంటి ల్యాండ్లు దాదాపు 500 ఎకరాల్లో కోర్టులో కేసులు వేయించారు ఆయన. ఆ 500 ఎకరాలు కోర్టులో కేసులు వేపిస్తే ఆ రోజు మనం భూమి పూజ చేసాం, ముందుకు వెళ్ళలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 500 ఎకరాల్లో వాళ్ళ మనుషుల చేతే వాళ్ళని వేరే రకరకాలుగా, అవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేను కానీ రకరకాలుగా మేనేజ్ చేసి ఆ కోర్టుల నుంచి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఆ 300 ఎకరాలు దాదాపుగా ఎక్వైర్ చేశారు, కంప్లీట్ చేశారు ఆయన. అంటే 80% ల్యాండ్ ఎక్విజిషన్ మనం చేసి టెండర్లు కాల్ఫర్ చేసి ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసింది 300 ఎకరాలు చేశారు. ఇంకా 200 ఎకరాలకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి, అవి ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఈ 300 ఎకరాలు ఆయన చేస్తే తర్వాత ఏం చేశారు, రీటెండర్ చేశారు. పోలవరాన్ని ఏ విధంగా రీటెండర్ చేశారో ఇందులో ఏదో జరిగిపోయిందని చెప్పి రీటెండర్ చేశారు జిఎంఆర్ గారిని. ఆయనేమో జిఎంఆర్ గారు రాష్ట్రం మీద ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తోటి హైయెస్ట్ బిడ్డర్ అయి ఆయన వస్తే ఈయన రీటెండర్ చేశారు. రీటెండర్ చేసి ఏమన్నా మార్చారా, ఒక్కది కూడా మార్చలేదు. మళ్ళీ రీటెండర్ చేస్తే మళ్ళీ ఆయన నెంబర్ 1 వచ్చారు. వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఏదైతే చేశారో ఆ టర్మ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని టెండర్ కండిషన్స్ ఏమీ మార్చకుండా మళ్ళీ అది కంటిన్యూ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం, ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు,
అక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఆ రైతుల్ని మేనేజ్ చేసి ఆ నాయకులకు డబ్బులు వచ్చే విధంగా చేశారు ఆయన. మళ్ళీ 2024లో మనం వచ్చిన తర్వాత ఇది ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇంకా 100-200 ఎకరాలు ఆ రైతులతో మాట్లాడి అప్రోచ్ రోడ్లకు కావాల్సిన వాళ్ళందరితో మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటీగా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. రామ్మోహన్ గారు ప్రతి నెల ఇక్కడ రివ్యూ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళారు. ప్రతిసార్లు రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లియర్ చేస్తే నిన్న కంప్లీట్ అయినటువంటిది భోగాపురం. మీరు చూస్తూ ఉంటే ఇంత జరిగింది ఇందులో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కావాలంటే మీరు డిబేట్కి రండి దీని గురించి. కాబట్టి ఇది వాస్తవం, ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతిలో కొంతమంది రైతులను అడ్డం పెట్టి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా ఎటువంటి చేస్తా ఉన్నారో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అదే విధంగా చేసి కాలయాపన చేసి ప్రజలకి నష్టం చేసి